తప్పకుండా ఆర్న శ్రీనివాస్ గారు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని మా నమ్మకం. ఎందుకంటే అవినయ్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా అన్నారు. సరే, మళ్ళీ తర్వాత అయినా ప్రజల్లోకి వచ్చి ఏమైనా చేశారా అంటే లేదు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నేను రోడ్లు వేసినాను, అది చేశాను, ఇది చేశాను, నాకు ప్రజలే నన్ను బ్రహ్మరథం పడుతుందని అంటున్నారు. కానీ తన ప్రాపర్టీలు ఉండే చోట రోడ్లు వేసుకున్నాడే గాని ఏ రోడ్డు కూడా క్లియర్ గా లేదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలను ఉద్దేశించి ఏమీ ఇక్కడ రోడ్లు వేయలేదనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆర్న శ్రీనివాసులు అన్న మార్పు కోసము వచ్చినాడు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఘన విజయం సాధిస్తాడని మేము గట్టి నమ్మకం ఉంది, బంపర్ మెజార్టీతో. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక బీజేపీ వాళ్ళు అందరూ కలిసి ఆర్నాన్ని గెలిపించేదానికి శాయశక్తిలో కృషి చేస్తున్నారు. ప్రజలు అంతే రేంజ్ లో మార్పు కావాలి కాబట్టి యూత్ కూడా మేము ఉన్నాము, మేము పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నాము అని ఆర్న శ్రీనివాస్ అని ఘన విజయం సాధించే విధంగా గెలిపిస్తారని మా నమ్మకం. ఆర్ఎన్ శ్రీనివాస్ జనసేన ఆర్ఎన్ శ్రీనివాస్ గారండి 100% జరుగుతుంది. ఈసారి తిరుపతి ఎట్టి పరిస్థితులైనా జనసేన జెండా ఎగరడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో పాటు ప్రజలంతా కూడా 100% ఆయనే గెలిపించాలనుకుంటున్నాము. అదే చేస్తాం కూడా. పొత్తులో భాగంగానే 21 సీట్లు ఎంతో జనసేనకి ఇచ్చారు. ఆ 21 సీట్లు కూడా 100% మెజార్టీతో జనసేన గెలిపించుకోవాలని ప్రజలంతా కోరుకున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ చూసేసాం పరిపాలన ఎట్లా ఉంది ఏంటి అని. అందుకని మేము మార్పు కావాలనుకుంటున్నాం. ఆయనే గెలిపించాలని మా ఇది. ఖచ్చితంగా 21 సీట్లలో జనసేన 100% గెలిపించుకోవడానికి సాయశక్తులలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు జనమంతా. జై జనసేన. 100% దానికేం డౌట్ ఏం లేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని నియమించడం అధిష్టానం సరైన పని చేసింది. ఈ తిరుపతి నగరంలో తండ్రి కొడుకులు ఎమ్మెల్యేగా, డిప్యూటీ మేయర్గా అభినయ్, అతను టీటీడీని ఊడి చేస్తున్నాడు, ఇతను మున్సిపాలిటీని ఊడి చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ రాక్షస పాలన పోవాలంటే, ఈ అవినీతి అక్రమ పాలన పోవాలంటే సరైన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారని మా నమ్మకం. మా నమ్మకాన్ని మా అధిష్టానం కూడా నిజం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. టీ కప్పులో తుఫాన్ లాంటిది ఇది. వైకాపా మా ఉమ్మడి శత్రువు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఏకమై ఈ రాష్ట్రంలో ఒక రామరాజ్యాన్ని స్థాపించడానికి ఫిక్స్ అయ్యాయి. ఆ దిశగా మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మా అంతిమ శత్రువు, మా ప్రధాన శత్రువు వైకాపాని మట్టి గర్పించేదానికి మేము ముందుండి పనిచేస్తాం. మా ఐక్యతతో భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాం. కంపల్సరీగా ఈరోజు ఆర్ఎన్ శ్రీనివాసులు గారే గెలుస్తారు. ఎందుకంటే అధిష్టానం ఎవరిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినా కూడా మేము జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం. పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఈరోజు ఎవరైనా, ఏ అభ్యర్థి అయినా కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ మేము చూసాం. గత 5 ఏళ్ళకి ఎన్ని సమస్యలు పడ్డాము, ఎంతమంది ఇబ్బందులు పడ్డారో చూసారు. ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడింది. సంక్షేమం అని చెప్పి వాళ్ళేదో స్టార్ట్ చేశారే కానీ ఇబ్బందుల కారణంగానే సంక్షేమం కూడా సంక్షేమంగానే ఉన్నది. కాబట్టి కొత్త తరం ఈ యువత అంతా ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి మన యువ నాయకుడు యువరక్తంతో ఉన్న యువరాజ్యంతో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు జనసేనతో మన కోసం కంటిన్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం. ఎలాంటి అభ్యర్థిని పెట్టినా గెలిపించే బాధ్యత మా యొక్క యువతది. కరుణాకర్ రెడ్డి గెలిచాక ఇక్కడున్న పరిస్థితి చాలా వరకు మమ్మల్ని ఒక బానిసలుగా చూస్తున్నారే తప్ప ఒక మాకంటూ ప్రజాస్వామ్యంలో విలువలు అనేది లేవు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎంపీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా వాళ్ళు ఎనార్మస్ చేసుకున్నారు. ఈవెన్ నోటా ఉంది కూడా వాళ్ళు ఎనార్మస్ చేసుకుని వాళ్ళు అంటే మాకు ఓటేసే హక్కు కూడా లేకుండా చేశారు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ఉమ్మడి నాయకత్వంలో వస్తున్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మాకు ఆయనంటే అభిమానము. ఎందుకంటే మచ్చలేని వ్యక్తి. చిత్తూరులో కూడా ఇప్పుడు కేవలం ఆయనకి నాన్ లోకల్ నేను ఒకే మాట చెప్తున్నా. కరుణాకర్ రెడ్డిది నందలూరు, ఆయన లోకలా నేను చెప్తున్నా. ఆయన బయట నుంచే వచ్చారు కదా. ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని గెలిపించారు. ప్రతి ఒక్కరు ఇక్కడ విద్యావంతులు, విజ్ఞులు, చాలా అభిమానం గల వ్యక్తులు తిరుపతి వాళ్ళు. ఈసారి కూడా జనసేనకు వాళ్ళని గెలిపించుకుని అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీతో సమకూలికంగా మెజార్టీ ఇస్తారని కూడా మేము తిరుపతి ప్రజలకు ఆశిస్తున్నాము. ఖచ్చితంగా 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే పరిణామాలు టోటల్ గా మారాయి. ఫస్ట్ స్టార్టింగ్ వేరే విధంగానే ఉంది, ఇప్పుడు చిన్నగా. ఎందుకంటే అందరూ ఒక బిందు సింధు అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి అందరూ కలుస్తున్నారు. ఇది మాకు విద్యావంతులకి, మేధావులకి మేము స్వతంత్రంగా బతకాలి, మా ఈ బానిస విముక్తి అబ్బా కొడుకుల నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారి నాయకత్వం అవసరము మాకు. మేము కూడా అభివృద్ధి చెందాలంటే ఆయన ఎమ్మెల్యేగా రావాలని కూడా కోరుకుంటున్నాం. జనసేన వల్లే నాకు తెలిసి ఇప్పుడు విన్ అవుతారు అనుకుంటాను.
లాస్ట్ టైం వైఎస్ఆర్పీ వాళ్ళు ఉన్నారు, జస్ట్ వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్డ్ ఏం లేదని నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తుంది. కూటమి మొత్తం కలిసింది, జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కలిశారు కాబట్టి కూటమి బలంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ 2009లో చిరంజీవి గారు ఇక్కడ నిలబడి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి భారీ మెజార్టీతో గెలిచారు. అట్ ది సేమ్ టైం తర్వాత పరిణామాలు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఈసారి అవినీతి ఎక్కువ ఉంది, ఖచ్చితంగా ఈ సీఎం ని గద్దె దించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక హోప్ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది, ఖచ్చితంగా గెలుస్తాం ఇక్కడ.